ఇంకా నీకు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో నాకు తెలియట్లేదు ప్రజ్వల. నువ్వు కేవలం మా మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యల్ని చూసి అది శత్రుత్వం అనుకుంటున్నావు. మా అక్క చెల్లెళ్ల బంధం గురించి నీకు తెలిసింది చాలా తక్కువ. ఒకప్పుడు చూసుంటే తెలుసుండేది. ఇప్పుడు కూడా మా మధ్య ఒక చిన్న కన్నీటి పొర మాత్రమే దూరంగా ఉంది. అది కూడా కాస్త దూరం అయితే నా గుండెలకి హత్తుకుని ఏడుస్తుంది మా అక్క. తర్వాత మళ్ళీ పాత రోజులు వచ్చేస్తాయి. నీ బొంద ఏదో కరెంటు షాక్ కొడితే కాపాడావని కొంచెం సాఫ్ట్ కార్నర్ వచ్చినట్టుందేమో మృదులా. అది ఎంతో కాలం ఉండదు. నీ వల్ల దానికి జరిగిన అన్యాయం గుర్తొచ్చినప్పుడు నువ్వనుకున్న ఈ ప్రేమ పోయి మళ్ళీ పగే వస్తుంది. ఎదుర్కోవడానికి రెడీగా ఉండు. మధుగారు, ఎందుకో నా మనసులో మాట మీకు చెప్పాలనిపిస్తుంది. ఒక్క క్షణం వింటారా? ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మధుగారు. మానసి నా తాళిబొట్టికి పసుపు కుంకాలు పెట్టింది. అసలు నన్ను చూసేది కాదు, నాతో మాట్లాడేదే కాదు, తాకడానికి అసహించుకునేది. ఈరోజు నన్ను పూజలో కూర్చోపెట్టుకుంది, బొట్టు పెట్టింది. మానసి మారిపోయింది మధుగారు. నా మీద ఉన్న కోపం అంతా పోయింది. నాకు చాలా సంతోషంగా ఉంది మధుగారు. మంచిదేగా? మంచిదే మధుగారు. ఇకంతా మంచి జరగబోతోంది. మానసి, మీరు ఇద్దరు నాకు ప్రాణం. మార్పు మానసితో మొదలైంది. త్వరలోనే మీరు మారుతారు, నన్ను అర్థం చేసుకుంటారు. జాగ్రత్తమ్మా. అమ్మా, జాగ్రత్త. నాన్న, మేము వెళ్ళొస్తాం. మృదులా, నాన్న, మీ ఇద్దరిని ఇలా చూసి ఎన్ని రోజులైందమ్మా? నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ అన్నయ్య, మేము వెళ్ళొస్తాం. వస్తాం వదినా. అమ్మా, నాన్న ఆరోగ్యం జాగ్రత్త. సరే మావయ్య, మేము వెళ్ళొస్తాం. ఆరోగ్యం జాగ్రత్త. వెళ్ళొస్తాం అత్తయ్య. జాగ్రత్త అమ్మా మృదులా. సరే అమ్మా.
వెళ్ళొస్తానన్నా. వెళ్ళొస్తామమ్మా, వెళ్ళొస్తాను నాన్న. అసలు నాకే మృదులతో కలిసి పూజ చేసే అర్హత ఉందో లేదో తెలియదు. అమ్మగారిలో మార్పు వస్తుందన్న ఆశ అయితే ఎప్పుడూ లేదు. కానీ మానసిలో ఇంత మార్పు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఈ మార్పు ఇలాగే ఉండాలి. ఎప్పట్లాగే తన ప్రేమ కావాలి. తను ప్రేమ చూపించడం మొదలు పెడితే అన్నీ మారిపోతాయి. నాకు అన్యాయం జరుగుతుందంటే అస్సలు ఊరుకోదు. హలో మేడం, ఒక ఇంపార్టెంట్ మెయిల్ వచ్చింది. మీ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాం. అర్జెంట్ మేడం. ఓకే, నేను ఇప్పుడే చూసి పంపిస్తాను. ఓకే మేడం. అమ్మా మానసి, ఆంటీ, పూజ ఎలా జరిగిందమ్మా? మంచిగా జరిగింది ఆంటీ. మీరు రాలేదు? అనుకోకుండా పనిపడి ఊరెళ్లాల్సి వచ్చిందమ్మా. తీసుకోమ్మా. థ్యాంక్స్ ఆంటీ. అత్తని పిలుస్తానండి. వద్దమ్మా, పొద్దున్నే వచ్చి కలుస్తాను. గోరింటాకు కూడా ఉంది, పొడుకునే ముందు పెట్టుకోమ్మా. అట్లనే ఆంటీ. మృదులకి గోరింటాకంటే చాలా ఇష్టం. ఇప్పుడు వెళ్ళి ఇవ్వడం ఇలా?
మాన్సి, గోరింటాకు పెట్టుకో. మానసి నా కోసం గోరింటాకు తీసుకొచ్చిందా? వావ్, గోరింటాకు నేను పెడతా. ఇటు మానసి. ఏంటా చూపు? నేను గోరింటాకు కూడా పెట్టకూడదా? అటు చూస్తావేంటి? ఇటు ఇవ్వు. సరే, కానీ నువ్వు నాకు గోరింటాకు పెట్టాలంటే బావ చేత మృదులకి గోరింటాకు పెట్టించాలి. ఆ? సరిపోయింది. నా చేత గోరింటాకు పెట్టించుకోవడం ఇష్టం లేకపోతే లేదని డైరెక్ట్గా చెప్పేసి, అంతేగాని ఇలాంటి ఇంపాసిబుల్ టాస్క్లు మాత్రం పెట్టకే. ఏదో మామూలుగా మాట్లాడించడానికి ట్రై చేస్తేనే తిట్టిన తిట్టకుండా తిడుతున్నాడు. ఇంక ఈ గోరింటాకులు రొమాన్స్లు అంటే చేత కొట్టి పంపిస్తాడు. నా వల్ల కాదు బాబోయ్. అయితే మూసుకొని పో. నా గోరింటాకు నేనే పెట్టుకుంటా. అది పీకుతా, ఇది పీకుతా, ఇద్దరిని కలిపేస్తా అని పెద్ద హీరోల కబుర్లు చెప్పి ఇప్పుడు ఎట్లా కళ్ళు తేలేస్తున్నాడో చూడు. అమ్మని మరీ అంత చేతగానోళ్ళ తీసి పడేస్తున్నావు కదా. కానీ వదిలికి అన్నయ్య చేత గోరింటాకు పెట్టించాక మళ్ళీ నువ్వు ప్లేట్ ఫిరాయించకూడదు. కుదురుగా నా చేత గోరింటాకు పెట్టించుకోవాలి. మాన్సి మాటంటే మాటే. ముందైతే అది చేసి చూపించు. చేతులకి కాదు, కాళ్ళకి కూడా పెట్టించుకుంటా. ఇంత బంపర్ ఆఫర్ వదులుకుంటానా? చేస్తా చూడు. మానసి, నీకు విషయం తెలుసా? మన పెళ్ళయ్యాక మొదటిసారి నువ్వు వదిన మంచి కోసం కోరుతున్న కోరిక అన్నయ్య చేత తన్నులు తినైనా సరే ఆ కోరిక తీరుస్తాను. అన్నయ్య, 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 అన్నయ్య. ఏమైంది గౌరవ్? నీ వల్ల కాదులే వదినా, ఇది నేను అన్నయ్య తేల్చుకోవాల్సిన విషయం. అన్నయ్య ఎక్కడున్నాడో చెప్పు. అన్నయ్య, అన్నయ్య. ఏంట్రా? అన్నయ్య, నాకు వెంటనే టికెట్ బుక్ చేయి. నేను యూఎస్ వెళ్ళిపోతా, లేదా ఏ మెట్రో రైలు కిందైనా తలపెట్టేస్తా. అంతేగాని ఇక్కడ ఉండడం మాత్రం నా వల్ల కాదన్నయ్య. గౌరవ్, ఏమైంది? ఇంకేం అడగద్దన్నయ్య. టికెట్ బుక్ చేస్తావా లేదా? టికెట్ లేకుండా మెట్రో రైలు కింద తలపెట్టేమంటావా? ఇప్పుడే ఏదో ఒకటి తెలిసి. అరే, ఏం జరిగిందో చెప్పకుండా ఆ గోలేంట్రా? పోనీ బావా, పోతానంటున్నాడు కదా, పంపించేసాయి. వాణ్ణి బతిమలాడేదేంది? రోజు నస తట్టుకోలేకపోతున్నాను. మాన్సి, మళ్ళీ గొడవలు మొదలు పెట్టారా? ఏమైంది అసలు మీకు? ఎందుకు వదినా? తెలుసుకుని మాత్రం ఏం చేస్తారు? నా తలరాతని మారుస్తారా? ఎన్నాళ్ళని నేను మాత్రం భరిస్తాను? పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను, భర్త అనే గౌరవం లేదు. కనీసం మనిషిలా కూడా చూడడం లేదు. ఏదో అనుకుని పెళ్లి చేసుకున్నా. అయిపోయింది అన్నయ్య, మొత్తం అయిపోయింది.
నా జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయింది. నేను ఇంక బ్రతకడం అనవసరం అన్నయ్య, అనవసరం. రే రే ఆపరా. ఆడపిల్ల ఏడిపోయింట్రా అసహ్యంగా. అసలు ఏం జరిగిందో చెప్పరా. ఏం చెప్పమంటావు? నేను అమెరికాలో పెరిగినా మన సాంప్రదాయాలకి పద్ధతులకి ఎంత విలువిస్తానో నీకు తెలుసు కదా. ఈరోజు నల్లపూసలు తొడిగాక భర్త చేత గోరింటాకు పెట్టించుకోవాలని వేదాలు ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయన్నయ్య. వీటన్నిటికీ విలువిచ్చి గోరింటాకు పెడతాను మానసి అంటే మోహం చూసుకొని అద్దం చేతిలో పెట్టింది అన్నయ్య. అన్నయ్య, ఇంత అవమానం జరిగాక కూడా ఇంకా ఎందుకన్నయ్య నేను బ్రతకడం? భరించలేకపోతున్నాను అన్నయ్య, భరించలేకపోతున్నా. రే రే పిచ్చారా నీకు? ఆయన ఇంత చిన్న విషయానికి ఎవడన్నా చావాలనుకుంటాడా? అన్నయ్య, ఇది చిన్న విషయం ఏంటన్నయ్య? భర్తకి భార్య విలువ ఇవ్వకపోతే ఊళ్ళో ఇంకే ఆడది విలువిస్తుందన్నయ్య? అప్పటికి నా భార్య కదా అని కాళ్ళ వేళ్ల పడి బ్రతులాడాను. ఇప్పుడు ఏం కండిషన్ పెట్టిందో తెలుసా? నువ్వేమో వదినికి గోరింటాకు పెడితే అప్పుడు నా చేత తను గోరింటాకు పెట్టించుకుంటుందంట. నువ్వెలాగూ ఒప్పుకోని తెలుసు కదా, అందుకే ఈ ఫిట్టింగ్ పెట్టింది. ఇది మామూలు కాదన్నయ్య. పోతున్నావు కదా, పోకుండా ఏంది సోద డిస్కషన్? పో ముందుగల. మానసి ఏంటిది? వాడేదో సాంప్రదాయమైన ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు. గోరింటాకు పెట్టించుకుంటే ఏమవుతుంది? అది అలా చెప్పన్నయ్య. నా ఫీలింగ్ అర్థం చేసుకోవాలి గాని మా బావ మా చెల్లికి పెడితేనే నేను గోరింటాకు పెట్టించుకుంటానంటే ఇదెక్కడి న్యాయం అన్నయ్య? నీ సంగతి తెలుసు కదా, నువ్వు అసలు వదిన వైపే సరిగ్గా చూడవు. ఇంకా గోరింటాకేం పెడతావు? కావాలని చేస్తుందన్నయ్య. అన్నయ్య, నువ్వు నా కోసం ఆలోచించి కాంప్రమైజ్ అవుతావేమో, అస్సలు తగ్గద్దన్నయ్య. నువ్వు అలాగే బెట్టు మీద ఉండాలి, నేను మాత్రం వెళ్ళిపోతాను. నా కార్డుకి ఏదో ప్రాబ్లం వచ్చి యాక్సెస్ అవ్వట్లేదు, లేదంటే నేనే బుక్ చేసేసుకునేవాడిని. ఒక్క టికెట్ బుక్ చేయన్నయ్య, మళ్ళీ ఇండియా వైపు కన్నెత్తి చూడను. దీని మొహం అయితే అస్సలు చూడను. ఇప్పుడు నువ్వు చూస్తావని మేకప్ వేసుకుని కూర్చుని విడా. వా, ఇంత మాట అన్నాక అమెరికా కాదన్నయ్య, మెట్రో రైలే. రే ఆపరా. చిన్నపిల్లల మీరు మీ గొడవలు. ఇప్పుడు నీ గోల్ ఏంటి? మానసికి నువ్వు గోరింటాకు పెట్టాలి, అంతే కదా? అది పెట్టించుకోదన్నయ్య, దాని సంగతి నీకు తెలీదు. నీకెందుకు? నీకు కావాల్సింది అదే కదా. మానసి, నీ కండిషన్ నాకు ఓకే.